అలాంటి పరిస్థితి ఇప్పుడు ఆంధ్రాలో ఉంది. మరి ఇంకేం చేస్తారు అంటే ఒకప్పుడు గడాఫీ లాంటి గురించి మాట్లాడుకునే వాళ్ళు, హిట్లర్లు గడాఫీలు. ఇప్పుడు ఇవాళ రష్యా చైనాలే ఇక్కడ. అదే అదే ఇవాళ రష్యా చైనాల్లో ఎట్లయితే ప్రతిపక్షం ఉండదో ఉంటే తొక్కేస్తారో మన ఆంధ్రప్రదేశ్ లో అదే జరుగుతుంది. కానీ ఫైర్ బ్రాండ్లు అందరూ వైసీపీలో ఓన్లీ ఈ అరెస్టులు కేసులు భయంతో ఇప్పుడు సైలెంట్ అయిపోయారు. అంటే బేసిక్ గా వాళ్ళిద్దరు ఉన్నారులేండి, పేరు నాని ఇలాంటి వాళ్ళు, మిగిలిన వాళ్ళు. అంటే సమస్య ఎక్కడ వస్తుందంటే టైమింగ్ కూడా లెక్కేస్తారు. ఇప్పుడు ఇవాళ ఒక నాయకుడు మాట్లాడినప్పుడు కేసులు ఇవి నడుస్తున్నాయి, కార్యకర్తలను కూడా కేసులు ఇవి నడుస్తున్నాయి. ఇప్పుడు 5 ఏళ్ల పాటు వాళ్ళు కోర్టులను మెయింటైన్ చేయాలి, కోర్టులకి లాయర్లు వీళ్ళు మూమెంట్ ఖర్చులు భరించాలి. ఈ పెద్దోళ్ళదైనా అంతే. ఈ 5 ఏళ్లలో ఇట్లాగ వీళ్ళు హెరాజ్ అవుతున్నారని జనం ఏమైనా ఫీల్ అవుతారా? అలా ఫీల్ అయితే కమ్యూనిస్టులు తప్పించి ఈ దేశంలో ఇంకెవ్వడు ఎన్నికల్లో పోటీ చేయకూడదు. ఎవ్వడికి ఇంకెవరికి ఆదరణ ఉండదు. ఎందుకంటే వాళ్ళు నిరంతరం పోరాడేవాళ్ళు. మీరు చూడండి, కమ్యూనిస్టులు పోరాటం మానేశారు. ఇప్పుడు అమరావతి భూముల ఇష్యూలో ఎవడు పోరాడాలా? సాగునీటి వనరులు అక్కడ మూసేస్తుంటే బొలిశెట్టి లాంటోడు జనసేన నుంచి బయటకు వచ్చి అరుస్తున్నాడు. కానీ ఇక్కడ ఎవడు పట్టించుకుంటున్నాడు? కమ్యూనిస్టులే మాట్లాడట్లా. అప్పుడప్పుడు ఒక స్టేట్మెంట్ ఇచ్చి ఊరుకుంటున్నారు. కమ్యూనిస్టులకే పోరాడే ఓపిక లేదంటే మిగతా వాళ్ళకి ఇంకెవరికి ఉంటుంది? బేసిక్గా ఇప్పుడు ఏంటంటే ఒకటే లెక్క, ఎలక్షన్స్కి ఒక ఏడాది ముందు నుంచి తిరిగితే బెటరు. లైక్ చంద్రబాబు ఒక ఏడాదిన్నర ముందు నుంచి